కొద్దిసేపటి క్రితమే కూటమి పక్ష నేతలు గవర్నర్ కలవడానికి బయలుదేరారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరారు. ఈ రోజు శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ముగ్గురు పార్టీలకి సంబంధించిన ప్రతిపాదనలు జరిగాయి, అంగీకరించారు. అలాగే ఆసక్తికర సన్నివేశాలు కూడా ఈ సమావేశాల్లో చోటు చేసుకున్నాయి. సో మొత్తంగా జరిగినటువంటి సమావేశం హైలైట్స్, వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక, తెలుగుదేశం పార్టీకి సంబంధించి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. అదేవిధంగా కూటమి పక్షాలకు శాసనసభ నాయకుడిగా కూడా చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నారు. తెలుగుదేశం శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడును అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు, ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. అదేవిధంగా కూటమి పక్షాలకు సంబంధించిన సభానాయకుడిగా చంద్రబాబు పేరుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు. అయితే ఈ తీర్మానానికి సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ చాలా భావోద్వేగ ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఎలా తీర్చిదిద్దాలి అనే అంశానికి సంబంధించి ఆయన చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు చేతిలో చేయి వేసి ఆయన సమక్షంలోనే చెప్పాల్సిన మాటలు అని చెప్పి ఆయన చాలా నలిగిపోయారు. బట్ ధైర్యంగా ఉన్నారు. జైలుకు వెళ్ళినప్పుడు కూడా నన్ను చూసి భువనేశ్వర్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత, అమ్మ కన్నీళ్లు మంచిది కాదు అని నేను చెప్పాను, మీకు మంచి రోజులు వస్తాయని చెప్పా. ఆ మంచి రోజులు ఈ రోజు వచ్చింది అని చంద్రబాబు చేయబట్టుకొని మరి ఆయన డయాస్ వద్ద చెప్పారు. ఆ తర్వాత ఇరువురు కూడా ఆలింగనం చేసుకున్నారు. ఇక్కడి నుంచి కక్షపూరిత పాలన ఉండదు అని చెప్పి ప్రజాపాలన ప్రారంభం అవుతుందని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ తీర్మానాన్ని గవర్నర్కి అందించాల్సి ఉంది. గవర్నర్కి ఈ తీర్మానాన్ని అందించేందుకు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు కూడా రాజ్భవన్కు వెళ్లారు. రాజ్భవన్లో గవర్నర్కి ఆ తీర్మానం ఇచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ప్రమాణ స్వీకారం చేయాలని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లోనే ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మనతో మాట్లాడేందుకు బీజేపీకి సంబంధించి 2014 నుంచి 19 వరకు కూడా అప్పుడు కూడా ఎన్డీఏ కూటమి గెలుపొంది ఎన్డీఏ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళా ఇప్పుడు ఎన్డీఏ కూటమి గెలుపొందింది. అప్పుడు బీజేపీ తరఫున శాసనసభాపక్ష నేతగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. ఇప్పుడు విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన విష్ణుకుమార్ రాజు గారు మళ్ళీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ మీ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. తర్వాత మీ పార్టీలో శాసనసభాపక్ష నేతగా ఎవరు ఉండబోతున్నారు, అండ్ పార్టీ తరఫున కూడా 2 మంత్రి పదవులు తీసుకుంటారు అని చెప్తున్నారు. దాని గురించి ఏమైనా డిస్కస్ చేశారు? అవి ఇంకా ఇంటర్నల్ ఇష్యూస్, అవి బయటికి ఇంకా చెప్పే అవకాశం మాకు లేదు. ఇంకా కేంద్రం నుంచి పై నాయకులు దిశానిర్దేశం చేసిన తర్వాతే దీనిపైన స్పష్టత వస్తుంది. సార్, ఒక ఘట్టం ముగిసింది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి ప్రజలంతా కూడా కోరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ఇప్పుడు ఏకగ్రీవంగా కూడా మీరంతా ఎన్నుకున్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2014 తర్వాత 2024 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్డీఏ కూటమి దీన్ని ఏర్పాటు చేస్తోంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. చంద్రబాబు కావాలని కూడా కోరుకున్నారు, మీరంతా కూడా ప్రతిపాదించారు, ఏకగ్రీవ ఆమోదం కూడా తెలిపారు. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ఇది అద్భుతమైన రోజు. ఎవరు కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మరువలేనటువంటి రోజు ఈరోజు జరిగిన వ్యవహారం. ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా చూడలేనటువంటి పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేయటం జరిగింది. ఈ 5 ఇయర్స్ కూడా 2019 నుంచి 2024 వరకు ఎక్కడ చూసినా అరాచకం చేసిన ప్రభుత్వమే తప్ప ఎక్కడ కూడా మంచిగా చేద్దాము, ప్రజల్ని మంచిగా చూసుకుందాము అనే భావన లేదు. అందుకే నేను 2019 ఆయన ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత 4 నెలల తర్వాత ఈ దిక్కుమాలిన ప్రభుత్వం పోవాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే దుర్మార్గమైన పరిపాలన, ఈ పరిపాలన అంతమొందించడానికి కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు మాత్రమే ముందుకు ధైర్యంగా వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విధానాన్ని కూడా ప్రజలకి తెలియచెప్పడంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ముందున్నారు. అలాగే ఈటీవీ, వారందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారములు, కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం. అట్లాగే కొన్ని పేపర్స్
కొన్ని లిమిటెడ్ పేపర్స్ ఏదైతే దీనికి సంబంధించిన పేపర్స్ ఉన్నాయో వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పేపర్స్లోని టీవీల్లోని రాకపోతే ప్రజలకి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే ఈ ఛానల్స్ని, మీ లిమిటెడ్ ఛానల్స్ని ఇబ్బంది పెట్టినా సరే ఎదుర్కొన్నందుకు ముందుగా రాధాకృష్ణ గారికి, మీ యొక్క సంస్థ అందరికీ కూడా, సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మీ కృషి వల్లనే ఈరోజు అత్యంత అద్భుతమైన ఎన్డీఏ మిత్రపక్ష సమావేశం జరిగింది. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని కాబోయే ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ప్రతిపాదన చేసి, అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ వాతావరణం చూస్తే అత్యంత అద్భుతమైన వాతావరణం. మనం ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది అనే భావన అందరిలో కలిగింది. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి అభివృద్ధి దిశగా మనం తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా దిశానిర్దేశం చేపట్టడం జరిగింది. అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వారు వచ్చి మాకు ఓట్లు వేయటం అంటే ఇది చిన్న విషయం కాదు. ఒక్క ఓటు గురించి 5 లక్షల రూపాయలు సుమారు ఖర్చు పెట్టి వచ్చి ఇతర దేశాల నుంచి, నా యొక్క మిత్రుడు అమెరికా నుంచి వచ్చాడు, కొంతమంది బ్రెజిల్ నుంచి వచ్చి కూడా ఓట్లు వేశారంటే దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని బయటికి పంపించాలి, చీడ పురుగుని బయటికి పంపించాలనే ఉద్దేశంతో వారందరూ కూడా చేసినందుకు తప్పనిసరిగా ఈ విజయము ఆంధ్ర రాష్ట్ర ప్రజలది. వ్యక్తిగతంగా మా విజయం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బయటికి పంపించడంలో విజయం సాధించారు. తప్పనిసరిగా ఏదైతే మాకు బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతని తూచా తప్పకుండా అత్యంత అద్భుతమైన సుపరిపాలన మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అనే భావన మాకు కలిగింది. తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తి సహాయ సహకారాలు కేంద్రం నుంచి, అట్లాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు అత్యంత అద్భుతంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దుతారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చూస్తున్నాము, విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు. తప్పనిసరిగా ప్రజా పాలన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమవుతుంది. ఈరోజు జరిగిందంతా కూడా ఒక అపూర్వమైన ఘట్టము. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూడా పరిపాలన చేస్తామని విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియోస్.